Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రజలా అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్య సింహాసనము చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చాలండి, ప్రార్థన చేయండి. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూసుకునే కృప ఇవ్వండి ప్రభువా. మీరే మాతో మాట్లాడి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని నీ ఆత్మ ద్వారా అభిషేకించమని, ఆత్మీయ వాతావరణం కలగజేయమని అయ్యా నిశ్చయముగా నాయన. అయ్యా ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే సమస్యల నుండి విడిపించండి. మరి ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయండి. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు స్వస్థత ఇవ్వండి ప్రభువా. అయ్యా నీ కృప తోడుగా ఉంచి అయ్యా నిశ్చయముగా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి కరుణాపీఠము, న్యాయ తీర్పు, సింహాసనం అనే దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ పుస్తకంలో మీ దగ్గర పేజీ ఉంటే 89వ పేజీ, 89,
320వ పేర. అందరు తీయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇక్కడ మనము మరి 317వ పేర నుండి మనం చూసుకుంటా వచ్చాము. పోయిన వారము మరి ఇక్కడ యూదా గోత్రపు సింహము గురించి చూసాం. యేసు మొదటి రాకడలో ఆయన మరి కన్యక ద్వారా వచ్చాడు. మరి రెండవ రాకడ సింహము. మరి అదే రాశి చక్రం గురించి కూడా చూసుకుంటా వచ్చాము. రాశి చక్రాలలో మరి 12 రాశులు ఉన్నాయి. వాటిలో మొదటి రాశి కన్య రాశి, చివరి రాశి సింహరాశి. సింహరాశి వచ్చే ముందుగా మరి అక్కడ పీత ఉంటుంది. అదే సంకరం చేయబడిన కాలం అనే ప్రవక్త ఇలా చెప్తున్నాడు. సంకరం చేయబడిన చేపలు గలవంటున్నాడు. మరి ఆ విధముగా ఆ యొక్క కాలం అనేది ప్రయాణం చేసుకుంటా వెళ్తా ఉన్నదని మనకి ఇక్కడ చెప్పబడతా ఉన్నది. రెండవ రాకడకి ముందుగా ఈ కార్యాలు మనం చూస్తా ఉన్నాము. హానోకు పిరమిడ్ గురించి కూడా 319వ పేరాలో మరి మాట్లాడారు ప్రవక్త. మరి అది ఏ విధముగా కట్టబడి ఉన్నదో, మరి వాళ్ళు ఏ విధముగా అక్కడ యుద్ధాలు ఆ యొక్క పిరమిడ్ ద్వారాగా వారు దాన్ని కొలిచి చూసేవారు. మరి ఇక్కడ అంటున్నాడు అదే, ప్రతి రాయి అచ్చటున్నది, వాటిని వారు కొలిచి దాన్ని బట్టి ఏమి జరగబోచున్నదో మరి రాబో యుద్ధాలను గురించి కూడా వారు ఖచ్చితంగా చెప్పేవారని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ విషయాలన్నీ మనం చూసుకుంటా వచ్చాము. 320వ పేర వైపుకి ఇప్పుడు మనం తిరుగుతున్నాము. జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమును చదువు ఎవరైనా గాని దాను యొక్క సంఖ్య ఏమిటని ఎరుగుదురు. ప్రజల ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో ఏం చూసాము? 4 జీవులు చూసాం. మొదటి జీవి సింహము, రెండవ జీవి దూడ, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు కూడా ఇజ్రాయిల 12 గోత్రాలకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాయి. 3 గోత్రాలకి సింహము, 3 గోత్రాలకి ఎద్దు, అది దూడ, 3 గోత్రాలకి మనుషుని ముఖము వంటి ముఖము కలిగినది, ఇంకొక 3 గోత్రాలకి మరి పక్షిరాజు. ప్రజల మరి ఇక్కడ మనం చూస్తున్నాము, వాళ్ళల్లో 4 మెయిన్ ముఖ్యుల్ని తీసుకున్నాడు. యోధా గోత్రము 1, మరి అది యోధా గోత్రము అది మనం చూస్తున్నాము. తర్వాత దానిలో నుండి సింహము అభిషేకము ఆ యొక్క గోత్రం మీద పనిచేస్తా ఉన్నది. ఓన్లీ యోధాకు మాత్రమే కాదు, ఆ గోత్రం కింద ఉన్న ఇంకా 2 గోత్రాలు ఉన్నాయి. ఆ 2 గోత్రాల మీద కూడా అభిషేకం పనిచేస్తా ఉన్నది. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే దాను గోత్రం, ఈ దాను గోత్రము పక్షిరాజు గోత్రం. ప్రజల ఈ దాను గోత్రం మీద పక్షిరాజు, ఇంకా మిగతా 2 గోత్రాల మీద కూడా పక్షిరాజు అభిషేకం పనిచేస్తా ఉన్నది. తర్వాత ఎఫ్రాయిము గోత్రం, ఇదేంటండి? ఎఫ్రాయిము అంటే ఎద్దు లేక దూడ. మిగతా దాంతో పాటు ఏకీభవిస్తున్న 2 గోత్రాలు ఉన్నాయి, అవి కూడా ఆ యొక్క అభిషేకం కింద ఉన్నాయి. అదే విధముగా రూబేను గోత్రం, ఈ రూబేను గోత్రము ఏంటి అంటే మనుషుని ముఖము వంటి ముఖము కలిగినది. ఆ మిగతా 2 గోత్రాలు కూడా దానికి ప్రాతినిధ్యముగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ 320వ పేరాలో మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమును చదువు ఎవరైనా దాను యొక్క సంఖ్య ఏమిటని ఎరుగుదురు. దాను అనగా దాను యొక్క ధ్వజం, పతాకం, ధ్వజం ఏమిటని మీరు ఎరుగుదరని ఇచ్చట నేను చెప్పుచున్నాను. దాను ధ్వజం ఏమిటి? పక్షిరాజు. అది నిజం, అతడు ఒక పక్షిరాజు. పరిశుద్ధ గ్రంథములో ఎవరైనా చదివిన ఎడల అతడు ఒక పక్షిరాజు అనే విషయము ఎరుగుదురు. ప్రజల ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు రూబేను గోత్రం గురించి వస్తున్నాడు. హల్లెలూయా. రూబేను గోత్రానికి ఇతడే ముఖ్యుడు. హల్లెలూయా. మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి, ఇతడి మీద పనిచేస్తున్న అభిషేకం. అతడే జ్యేష్ఠుడు కూడా. జ్యేష్ఠ కుమారుడు ఎవరు యాకోబుకి? రూబేనే, మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు.
హల్లెలూయా. వారు చాలా బలహీనమైన సమూహముగా ఉందురు. ఈ గోత్రములో మీరు చూసినట్లయితే ఈ మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి చాలా బలహీనమైన సమూహముగా ఉంటారు. ఆదికాండం 49వ అధ్యాయం తీద్దామంటున్నాడు. మీరు అందరూ తీయండి. ఆదికాండం పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో మరి ఇక్కడ మనం చూద్దాం రూబేను గురించి ఏమన్నాడో. ప్రజల 49:3 అండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నీలవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కిన. అంటే ఇతనిలో ఒక బలహీనత కనబడుతుంది. తండ్రి యొక్క భార్యను ఇతడు ఉంచుకున్నాడు. ప్రజల అది ఇతనిలో ఉన్న బలహీనత మనం చూస్తా ఉన్నాము. ఇక్కడికి వద్దాము. 321వ పేరా వైపుకి తిరుగుదాం. రూబేను గోత్రం మనిషి వంటి ముఖము కలిగినది, అతడే జ్యేష్ఠుడు. వారు చాలా బలహీనమైన సమూహముగా ఉందురు. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు రూబేను గురించి అలాగే చెప్పాను కదా. యాకోబు ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త వారిని దీవిస్తున్నాడు. ఈ రూబేను గురించి ఏమని చెప్పాడో ఇక్కడ ఉన్నది చూద్దాం. రూబేను నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. యాక్చువల్గా ఆయనకే అవన్నీ వెళ్ళాల్సినవి. హల్లెలూయా. జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కులన్నీ ఆయనకే వెళ్ళాలి. కానీ ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. నీళ్ళ వల్లే చంచలుడవై నీవు అతిశయము పొందవు. ఎందుకని ఈ మాట వాడాడు ఇక్కడ? అతడి యొక్క బలహీనతను బట్టి. హల్లెలూయా. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. రూబేను యాకోబు యొక్క ఉపపత్నితో శయనించెను, జీవించెను. అది మానవ జాతికే అనైతికమైన చర్యగా ఉన్నది. అంటే మానవుల్లోనే చాలా భయంకరమైన చెడ్డ కార్యముగా ఉన్నది. మీకు అర్థమైనదా? జంతువులలో అటువంటి దుర్నీతి అయిన కార్యాలు ఉండవు. జంతువుల్లో కూడా ఇటువంటి దుర్నీతిమైన కార్యాలు ఉండవు అంటున్నాడు ప్రవక్త. సింహమును చూడు, లేదా ఏదైనా మృగాన్ని చూడు, అటువంటి దుర్నీతిమైన కార్యాలు చెయ్యవు. హల్లెలూయా. పరపురుషుని భార్యతో దుశ్చర్యమునకు పాల్పడుచు అటువంటి కార్యాలు అవి చెయ్యవు. ప్రజల ఆ విధముగానే మానవుడు చేయును. సమస్తము సమాప్తమైనది. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా అండి ఇక్కడ? మరి అందుకే నీళ్ళ వలె నువ్వు చంచలుడవై నువ్వు అతిశయము పొందవు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకంటే ఇది చెప్తున్నాడే అంటే ఇతని మీద మనుషుని ముఖము అభిషేకమే మాత్రమే ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, అదే నువ్వు సంఘకాలాల దగ్గరికి వచ్చావనుకో, సంఘకాలాలలో చాలా బలహీనతలు ఉన్నాయి. మనుషుని ముఖము కలిగిన జీవి మీరు మార్టిన్ లూథర్ దగ్గర చూస్తారు, జాన్ వెస్లీ దగ్గర చూస్తారు, పెంతెకోస్తు ఈ 3 సంఘాల దగ్గర మీరు చూస్తున్నారు. కానీ వాళ్ళల్లో చాలా ఉన్నాయి బలహీనతలు. మార్టిన్ లూథర్ నీతీకరణ తెచ్చాడు, కానీ అతడు ఏం చుట్టు తాగేవాడు అన్నాడు ప్రవక్త. ప్రజల్లో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూద్దాం.
312వ పేరా 322వ పేరా తిరుగుచున్నాను. ఇచ్చట క్రింద ఈ దాను పక్షిరాజు ముఖమున్నది. హల్లెలూయా. మరి మీరు చూస్తున్నారా? సింహము, పక్షిరాజు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చట క్రింద ఈ దాను గోత్రానికి సింబల్ ఏంటి? పక్షిరాజు. మనం చూసాంగా. రూబేను గోత్రానికి సింబలు మనిషిని ముఖము. ఎఫ్రాయిము గోత్రానికి సింబలు ఎద్దు ముఖం. ఇచ్చట ఉన్న ఈ చిత్రం మీరు అర్థం చేసుకున్నారా? ఎఫ్రాయిము పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిగానే వారు వారి పాలెమున దిగి ఉండేరి. ఎఫ్రాయిము వారు వారి పాలెమున దిగి ఉండేది. దేవుడికి మహిమ కలుగును గాక. వీరు నిర్ణయించిన ప్లేస్ లోనే దిగాలి. వారికి ఏ ప్లేస్ అయితే యెహోషువ పంచి ఇచ్చాడో ఆ ప్లేస్ లోనే దిగాలి వాళ్ళు. ప్రజల్లో ఇప్పుడు మీరు గమనించిన 3 గోత్రాలకు దాను శిరస్సుగా ఉన్నది. ఇంకొక 3 గోత్రాలకు యోధా శిరస్సుగా ఉన్నాడు. ఇంకొక 3 గోత్రాలకు రూబేను శిరస్సుగా ఉన్నాడు. మిగిలిన ఇంకొక 3 గోత్రాలకు ఎఫ్రాయిము శిరస్సుగా ఉన్నాడు. చూస్తున్నారండి? అంటే మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలకి శిరస్సుగా ఎవరెవరున్నారు? ఒక ఆయన రూబేను, ఇంకొక ఆయన దాను, ఇంకొక ఆయన యోధా, ఇంకొక ఆయన ఎఫ్రాయిము. ప్రజల ఈ 4 శిరస్సులుగా ఉన్నారు. హల్లెలూయా. అదే విధముగా మనకి గోత్రాలు లేవు. మనకేమున్నాయి? అన్ని జనుల దిక్కి వచ్చేసేదలకే సంఘ కాలాలు ఉన్నాయి. మనకేమున్నాయి? సంఘ కాలాలు ఉన్నాయి. 2000 సంవత్సరాల పీరియడ్లో సంఘ కాలాలు నడిచినాయి. ఈ సంఘ కాలాల్లోకి 4 జీవుల యొక్క అభిషేకం పనిచేస్తా ఉన్నది. మీరు చూడండి, మొదటి 3 సంఘ కాలాలకి ఏ అభిషేకం పనిచేసినది? సింహపు అభిషేకం. తుయతైరా సంఘకాలానికి ఏ అభిషేకం పనిచేసినది? దూడ, ఎద్దు అభిషేకం. మరి సార్దీసు, ఫిలదెల్ఫియా, పెంతెకోస్తు సంఘకాలానికి మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకం. కానీ చివరి లవోదికయ సంఘకాలానికి వచ్చేసేదలకే ఎగురుచున్న పక్షిరాజు యొక్క అభిషేకం. మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ కూడా సంఘకాలాలలో 4 జీవుల యొక్క అభిషేకము పనిచేస్తుంది. ఓన్లీ ఆ జీవుల యొక్క అభిషేకము ఆ వర్తమానికుల మీదే కాదు, వర్తమానం తీసుకొస్తున్న వర్తమానికుల మీదే కాదు, ఆ వర్తమానాన్ని వెంబడిస్తున్న అక్కడ ఉన్న సంఘ విశ్వాసులందరి మీద పనిచేస్తుంది. హల్లెలూయా. మీరు చూడండి, మన విలియం మ్యారియన్ బ్రనహం గారి మీద పక్షిరాజు అభిషేకం పనిచేస్తున్నది. అయితే అంతటితోనే పక్షిరాజు అభిషేకం అయిపోయిందా? లేదు. అదే అభిషేకం ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఎవరి మీద పనిచేస్తుంది అది? ఆ వర్తమానాన్ని వెంబడిస్తున్న వధువు మీద. హల్లెలూయా. అదే విధముగా ఆ గోత్రకర్తల మీద ఏ అభిషేకం అయితే ఉన్నదో అదే అభిషేకము మిగతా వాళ్ళందరి మీద కూడా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మిగిలిన 3 ఎఫ్రాయిము శిరస్సుగా ఉన్నాడు. 3 4 12. అంటే ఏ దిక్కు చూసినా కానీ 3 గోత్రాల లెక్కన. 3 4 12. ఎందుకు పాస్టర్ గారు ఇలాగ ఏర్పాటు చేశారు? ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలు చూడండి. ప్రతి ఒక్కొక్క గోత్రము తమ ధ్వజముతో ఉండిరి అక్కడ. ప్రజల అంటే మీరు చూస్తే మధ్యలో ఏమున్నది? కరుణాపీఠం. అంటే ఈ ఆలయాన్ని, ఈ కరుణాపీఠమును ఏమి కాపలా కాస్తున్నాయి? 4 జీవులు కాపలా కాస్తున్నాయి. ఒక్కొక్క జీవికి ఇటు భూమి మీద 3 గోత్రాలు, ఈ దిక్కున 3 గోత్రాలు, ఈ దిక్కున 3 గోత్రాలు, ఈ దిక్కున 3 గోత్రాలు. అంటే ఎటువైపు చూసినా గాని 3 గోత్రాలు. అంటే ఈ యొక్క 12 గోత్రాలు కూడా ఈ కరుణాపీఠానికి కావలి కాస్తున్నాయి.
ప్రైజ్ ది లార్డ్. ఈ 12 గోత్రాలు దాటుకొని వెళ్ళాలి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే. హల్లెలూయా. ఈ గోత్రాలను దాటుకొని వెళ్ళాలి. అదే విధముగా కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు సింహము, దూడ, మనుషుని ముఖము, ఎగురుచున్న పక్షిరాజు, ఈ 4 జీవుల యొక్క అభిషేకము 7 సంఘ కాలాలలో పనిచేస్తుంది. అంటే 7 సంఘ కాలాలు ఈ యొక్క కరుణాపీఠము చుట్టూరా ఈ 4 జీవులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. సంగమ పట్టుకుంటున్నారనుకుంటున్నాను. ఇక్కడికి రండి. ప్రతి ఒక్కొక్కరు తమ ధ్వజముతో ఉండిరి. యూదా యొక్క ధ్వజం ఏంటి? సింహం. ఇప్పుడు మీరు చెప్పండి, స్వర్ణ యొక్క ధ్వజం ఏంటి? యూదా ధ్వజం చెప్పమన్నావు. మీరు మళ్ళీ ఏం మాట్లాడారు పాస్టర్ గారు? స్వర్ణకాలం గురించి మాట్లాడుతున్నారు. మీరు చూస్తే ఎఫెస్, స్వర్ణ, పెర్గమ ఈ 3 ఏ జీవి కింద ఉన్నాయి? సింహం. ఆ జీవి ధ్వజం సింహం. హల్లెలూయా. తర్వాత తుయితైరా యొక్క ధ్వజం ఏంటి అంటే ఎద్దు. హల్లెలూయా. అదే విధముగా సార్దీసు, ఫిలదెల్ఫియా యొక్క ధ్వజం ఏమిటయ్యా అంటే మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగినది. లవోదికీయ కాలానికి ధ్వజం ఏమిటయ్యా అంటే పక్షిరాజు. అంటే 7 సంఘ కాలాల్లో 4 జీవులు కనబడుతున్నాయా? మీరు చూడండి, బైబిల్లోకి వద్దాం. మత్తయి, మార్క్, లూకా, యోహాను. మత్తయి మీద ఉన్న జీవి అభిషేకం ఏంటంటే సింహం. మార్కు మీద ఉన్న జీవి అభిషేకం ఏంటంటే దూడ. లూకా మీద ఉన్న జీవి అభిషేకం ఏంటంటే మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగినది. యోహాను మీద ఉన్న జీవి అభిషేకం ఏంటంటే పక్షిరాజు. ఈ 4 జీవులు, ఈ 4 సువార్తలు ఏం చేస్తున్నాయి? అపోస్తుల కార్యగ్రంథము చుట్టూరా ఉన్నాయి. అంటే అపోస్తుల కార్యగ్రంథములో ఏమున్నది? కరుణాపీఠం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యగ్రంథంలోనే ఆయన సింహాసనం ఉన్నది. సింహాసనము చుట్టూ ఉన్నాయి. ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ నమూనా, ఆ పరలోకపు నమూనా భూమి మీద పాత నిబంధనలోకి తీసుకొచ్చాడు. ఆ పరలోకపు నమూనా కొత్త నిబంధనలోకి తీసుకొచ్చాడు. ఆ పరలోకపు నమూనా ఇప్పుడు ఒక మనిషిలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎత్తబడే ఒక మనిషిలో పెట్టాడు ఆ పరలోకపు నమూనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తారని నేను కోరుకుంటున్నాను. యూదా యొక్క ధ్వజము సింహం, రూబేను యొక్క ధ్వజము మనుషుని ముఖము వంటి ముఖము, ఎఫ్రాయిము యొక్క ధ్వజము ఎద్దు, దాను యొక్క ధ్వజము పక్షిరాజు. ఇప్పుడు యోహాను ఏమి చూసిందో మరలా గమనించండి. ఇవేగా యోహాను చూసింది. ప్రకటన 4వ అధ్యాయంలో యోహాను మొదటి జీవి సింహము, 2వ జీవి దూడ, ఎద్దు, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇజ్రాయిల్కి ఏ విధముగా వాళ్ళ గోత్రాలకి ధ్వజాలు ఉన్నాయో అవే చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ యోహాను ఏం చూశారో మరలా గమనించండి. మొదటి దాను యొక్క ముఖం. ఇప్పుడు దాన్ని మీరు చదువుదాము. అది పరలోకంలో అలాగే ఉన్నదా లేదా మనము దాన్ని చదివి కనుగొందాం. మొదటి జీవి సింహం యూదా, 2వ జీవి దూడ, యవ్వన దూడ వంటిది. అవును కదండి. దూడ అంటే ఇది ఎద్దు కదండి. ఎద్దు లేక దూడ. ఎవరు? ఎఫ్రాయిము. తర్వాతది 3వ జీవి మనుషుని ముఖము వంటి కలిగినది, రూబేను. 4వ జీవి ఎగురుచున్న పక్షి దాను. ప్రజల ఇజ్రాయెల్ ఖచ్చితంగా తమ గోత్రాల చుట్టూ పాలెములో దిగున్నారు. హల్లెలూయా. భూ సంబంధమైన కాపలాదారులకు వీరు సరిగ్గా ఆ మందసము చుట్టూ కావలి కాస్తున్నారు. ఎవరు వారు? ఎవరు వారు? పాత నిబంధనలో ఉన్న ఈ 12 గోత్రాల వారు
మందసానికి కావలి కాస్తున్నారు. ప్రజలు, మందసం ఏమై ఉన్నది? దేవుడు వాక్యం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యానికి వీరేం చేస్తున్నారు? కావలి కాస్తా ఉన్నారు. 4 జీవుల యొక్క పాత్ర ఏంటి? కావలి కాయటం. సంఘ కాలాల్లో కూడా వీరేం చేస్తున్నారు? సంఘ కాలాల్లో వధువేం చేస్తా ఉన్నది? ఆ కరుణా పీఠాన్ని, ఆ వాక్యాన్ని కాపాడతా, కావలి కాస్తా ఉన్నది, భద్రత తీసుకుంటా ఉన్నది. సంగమా పట్టుకుంటున్నారనుకుంటున్నా. పాత నిబంధన, కొత్త నిబంధన అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ట్రాలీ చేసుకుంటా చూడవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. కావలి కాస్తున్నారు. భూ సంబంధమైన కాపలాదారులకు వీరు సరిగ్గా ఆ మందసము చుట్టూ కావలి కాస్తూ ఉండిరి. వీళ్ళెవరండి? భూ సంబంధమైన కాపలాదారులు. పరలోకంలో 4 కాపలాదారులు ఉన్నారు, 4. హల్లెలూయా. దాని గురించే మనము గత వారాల్లో చూసుకుంటా వచ్చాం. అవి మృగాలు కావు, అవి లివింగ్ క్రీచర్స్. అంటే ఏమంటారండి తెలుగులో? లివింగ్ క్రీచర్స్ అంటే ఏమంటారు? అవి ఏ జీవులు అవి? హల్లెలూయా. జీవము కలిగిన జీవులు. ప్రజల్లా, ఇక్కడ మీరు చూడండి, ఇజ్రాయిల్ ఖచ్చితంగా తమ తమ గోత్రాల చుట్టూ పాలెంలో దిగిరి. అది మనం చూసాం కదా, 326. ఇచ్చట కరుణా పీఠం ఉన్నది. గోత్రాలను దాటుకొని వేరెచ్చట నుండి కూడా లోపలికి ప్రవేశించుట అసాధ్యం. ఈ కరుణాపీఠం దగ్గరికి రావాలంటే ఈ గోత్రాలను దాటుకొని రావాలి. దేవుడు చూసారా, ఒక్క గోత్రాన్ని పెట్టలా, ఒక్కొక్క దిక్కున 3 గోత్రాలు పెట్టాడు. ఈ 3 గోత్రాలని వీళ్ళు కాపలా కాస్తా ఉన్నారు కరుణాపీఠానికి. ఏ దిక్కుకు చూసినా గాని 3 గోత్రాలు. తూర్పు వైపు 3 గోత్రాలు, పశ్చిమం వైపు 3 గోత్రాలు, ఉత్తరము వైపు 3 గోత్రాలు, దక్షిణము వైపు 3 గోత్రాలు. ప్రజల్లా, ఉత్తరము దక్షిణము ఎటు చూసినా గానీ 3 గోత్రాలు. ఈ గోత్రాలను దాటుకొని వేరెచ్చట నుండి కూడా లోపలికి ప్రవేశించుట అనేది అసాధ్యమైన కార్యం. దేనిని దాటుకొని రావాలి వాళ్ళు? సింహమును దాటుకోవాలి, మనిషిని ముఖమును దాటుకొని రావాలి. అది మానవుని యొక్క జ్ఞానం అయి ఉన్నది, మనుషుని ముఖము. అవునా కాదండి? మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ వారి మీద పనిచేసిన అభిషేకం అదేనా? మానవుని యొక్క జ్ఞానమేనా? కఠినముగా శ్రమించే ఎద్దును దాటుకొని రావాలి. స్వర్ణ సంఘకాలం చెప్పండి, తూతైరా సంఘకాలం చెప్పండి. హల్లెలూయా. ఆ యొక్క కఠినముగా శ్రమించే ఎద్దు. ప్రజల్లో ఇక్కడ ఇంకొకటి అంటున్నాడు, ఎద్దును దాటుకొని రావాలి, వేగముగా క్రియ చేయు పక్షిరాజును దాటుకొని రావాలి. ఏది ఈ 4ను దాటుకొని రాలేదు. హల్లెలూయా. ఈ 4ను దాటుకొని వచ్చి జీవవృక్ష ఫలాలు తినాలి. అక్కడ 4 కెరూబుల్ని పెట్టాడు ఏదైనా తోట దగ్గర. ఈ కెరూబులు ఖడ్గజ్వాలలు ఉన్నాయి అక్కడ. ఆ కెరూబులను దాటుకొని జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఖడ్గజ్వాలల చేత చంపబడతాడు. ప్రజల్లో అందుకే ఎవరు కూడా దాన్ని దాటుకొని వెళ్ళలేకపోయారు. ప్రజల్లో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి, ప్రవక్త ఏం చెప్తున్నాడో. హల్లెలూయా. ఆకాశము భూమి ఆ రెండిటికి మధ్య మొత్తం చుట్టుప్రక్కల ఆ 4 జీవులు కాపలా కాయుచున్నాయి. భూమి మీద ఎలాగో, ఆకాశంలో ఎలాగో భూమి మీద కూడా అలా. పరలోకములో నమూనానే ఎక్కడికి తీసుకొచ్చాడు? భూమి మీదకి తీసుకొచ్చాడు. పరలోకపు నమూనా మొత్తాన్ని భూమి మీదకి దించేశాడు. అందుకే ఏమంటున్నాడు మోషేతో, మోషే నీకు కొండ మీద చూయించిన నమూనా ప్రకారముగా కట్టుటకు జాగ్రత్త పడుము.
ఏదైతే నేను నీకు చూయించానో దాని ప్రకారముగా ఆలయాన్ని కట్టమంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూద్దాం. ఆ 4 జీవులు కావలా కాస్తున్నాయి. మీరు చూసారా? దానికి పైన అగ్నిస్తంభం ఉన్నది. అగ్నిస్తంభము పైన ఉన్నది. సహోదరులారా, సమీపించవలసిన విధానములో కాకుండా వేరే విధానములో, వేరే మార్గాన ఏది కూడా కరుణాపీఠాన్ని తాకుటకు అసాధ్యం. నువ్వు సమీపించవలసిన విధానంలో వెళ్ళాలి. ఈ 4 జీవుల ద్వారాగా వెళ్ళాలి. సింహపు అభిషేకం అన్నా, దూడాభిషేకం అన్నా, మనుషుని ముఖము వంటి ముఖం కలిగిన అభిషేకం అన్నా, లేకపోతే ఎగుర్చున్న పక్షిరాజు అభిషేకమైన కలిగి వెళ్ళాలి. హల్లెలూయా. వేరే ఏ విధముగా కూడా నువ్వు కరుణాపీఠాన్ని సమీపించటం అసాధ్యం. ఒక సంఘశాఖ ద్వారా వెళ్తానంటే కుదరదు అంటున్నాడు. ఇక మనం చేసేది ఏం లేదు. ఏ సంఘశాఖలు అక్కడికి వెళ్ళవు, అవి అక్కడికి ప్రవేశించవు. ఈ భూమి మీద ఉంటాయి కోకొల్లలుగా, కానీ ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళలేవు, సమీపించలేవు. అందుకే అంటున్నాడు, కరుణాపీఠం తాకుటకు కూడా అసాధ్యము, తాకటానికి కూడా అసాధ్యమైన కార్యము అంటున్నాడు. వేరే ఏ విధముగా అయినా కానీ, వేరే మార్గముగా నువ్వు వెళితే అది ఇంపాసిబుల్. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము గుండానే వెళ్ళాలి. ఆ మార్గం ఏదో నీకు బయలుపాటు రావాలి. ఇప్పుడు ఆ కరుణాపీఠం దగ్గర వెళ్ళకపోతే మనం ఎత్తబాటులోకి వెళ్ళలేం. మనకు కరుణ దొరకదు. మనకి కరుణ దొరకాలన్నా, కృప దొరకాలన్నా, కరుణాపీఠాన్ని మనం సమీపించాలన్నా దేవుడు సిద్ధపరిచిన, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున మాత్రమే వెళ్ళాలి. ఏంటి ఆయన సిద్ధపరిచిన మార్గం? ఏంటి ఆయన ఏర్పాటు చేసిన మార్గం? ఆ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఆయన సిద్ధపరిచిన మార్గం, ఏర్పాటు చేసుకున్న మార్గం గురించిన రెవల్యూషన్ నీకు దేవుడు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఇస్తాడో అప్పుడు నువ్వు దానిలోకి కరుణాపీఠాన్ని సమీపించగలవు. ఆ రెవల్యూషన్ లేకుండా, ఆ ప్రత్యక్షత లేకుండా నువ్వు తాకలేవు, సమీపించలేవు. అక్కడ 4 జీవులు కాపలా కాస్తున్నాయి. ఆ 4 జీవులను దాటుకుని వెళ్ళలేవు. ప్రజల్లో మరి దేవుడు సిద్ధపరిచిన మార్గం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క ఆరాధన స్థలం ఇంపార్టెంట్. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క ఆరాధన స్థలం. మీరు దాన్ని మస్ట్ అండ్ షుడ్గా చదవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. వినండి టేపు, లేదా చదవండి. చాలా విషయాలు మీకు బయలుపరచబడతాయి. 327వ పేరా వైపుకి తిరుగుచున్నాను. దాన్ని సమీపించుటకు గల ఏకైక మార్గం ఏదంటే రక్తము మాత్రమే. ఏ రక్తము? గొర్రెపిల్ల యొక్క రక్తము. ఆ కరుణాపీఠాన్ని సమీపించగల ఏకైక మార్గం గొర్రెపిల్ల యొక్క. పాపం చేసినప్పుడు ఆదాము అవ్వలు పడిపోయారు. ఎప్పుడైతే పడిపోయారో మరలా దేవుడు స్వరాన్ని వినటానికి భయపడ్డాడు ఆదాం. చెట్టు సాటుకెళ్ళి దాక్కున్నాడు, భయపడ్డాడు. మరి దేవుడే అక్కడ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి మరి తన బిడ్డల్ని కలుసుకోవటం కొరకు ఒక గొర్రె పిల్లని చంపి ఆ చర్మం తీసి వాళ్ళకు చొక్కాలుగా తొడిగించి ఆ గొర్రెపిల్ల రక్తం కింద ఆదాము అవ్వలని కలుసుకున్నాడు. ఆ మార్గాన్ని వాళ్ళు అంగీకరించారు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గాన్ని వాళ్ళు నమ్మి విశ్వసించి అంగీకరించారు. ఈరోజు పాపి అయిన స్నేహితుడు కూడా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి వచ్చినట్లయితే అతడు నిత్య జీవాన్ని పొందుకోగలడు. అతడు తన యొక్క పాపాలు కడుక్కోగలడు. ఆ యొక్క కరుణాపీఠాన్ని సమీపించగలడు. ప్రైజ్ లార్డ్. అందుకే రక్తం ద్వారా మాత్రమే. ఏకైక మార్గం ఏమిటి? రక్తమే. అహరోను రక్తముతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దానిలోనికి ప్రవేశించును.
ఆ ప్రధాన యాజకుడు అహరోను ఎవరండి? ప్రధాన యాజకుడేనా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ రక్తముతో ప్రవేశిస్తాడు కరుణాపీఠం దగ్గరికి. హల్లెలూయా. కరుణాపీఠం దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించేటప్పుడు ఆయన డ్రెస్ వేరేగా ఉంటుంది. పట్టుకుంటున్నారా అండి? ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లే ముందుగా ఆ ప్రధాన యాజకుడికి డ్రెస్ ఉంటుంది, దానిమ్మ గంటలు ఉంటాయి, ఆ యొక్క ఇక్కడ 12 రాళ్ళు ఉంటాయి. 12 గోత్రాలకి 12 రాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. ఉరీము తుమ్మీము ఉంటుంది. ప్రజల్లా ధూపవేదిక తీసుకొని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. హల్లెలూయా. ఆయన నడిచే నడక కూడా ఎలా అంటే అలా కాదు. ఆయన యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన నడుస్తున్నప్పుడు శబ్దం వస్తూ ఉంటది. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన జీవితం లేకుండా దీన్ని మనం సమీపించలేం. పాత నిబంధన ఛాయలో ఎలా పెట్టాడో కొత్త నిబంధన కూడా అదే విధానంలో ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధ జీవితం జీవించవలసిన వారమై ఉన్నాం. మన అపవిత్రత అంతటిని కడుక్కోవలసిన వారమై ఉన్నాము. మనం ఆ కరుణాపీఠాన్ని సమీపించే ముందుగా మనకు ప్రత్యేకమైన వస్త్రధారణ ఉండాలి. హల్లెలూయా. మన యొక్క నడక ఎలా అంటే అలా ఉండకూడదు. మన నడక, మన ప్రవర్తన, మన యొక్క డ్రెస్ అన్నీ కూడా వాక్య ప్రకారంగా ఉండాలని ఇక్కడ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అట్టి రీతిగా ఉంటేనే, లేకపోతే ఏం జరుగుతుంది? ఏ మాత్రము ఏటిల్లో అయినా కొంచెమైనా తేడా వచ్చిందనుకో అక్కడే చంపబడతాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని తేటానికి ఇంకో వ్యక్తి వెళ్ళాడనుకో ఆయన కూడా చంపబడతాడు. అందుకే ఆ వ్యక్తిని బయటికి లాగటానికి నడుముకు ఒక తాడు ఉంటుంది. అతడు వెళ్ళేటప్పుడే నడుముకు తాడు కట్టుకొని వెళ్తాడు. అది బయట దాకా ఉంటుంది. ఆ శబ్దం ఎప్పుడైతే ఆగిపోతుందో ఆయన చచ్చిపోయాడని. ఆ శబ్దం ఆగకూడదు. ఏంటది శబ్దము? ఆరాధన ఆగకూడదు. నీలో కూడా ఆరాధన ఆగకూడదు. ప్రజల్లో ఎప్పుడు ఆరాధన జరుగుతూ ఉండాలి, స్తుతి జరుగుతూ ఉండాలి, దేవుడిని నువ్వు స్తుతిస్తూ ఉండాలి. ప్రజల్లో సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. మనము ఎట్టంటే అట్ట జీవిస్తా దేవుడి దగ్గరికి వచ్చేది కాదు ఇది. మనము మన జీవితము వాక్య ప్రకారంగా దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. ఒక టైలర్ ఏ విధముగా ఆ బట్టను కట్ చేస్తాడో, వేస్ట్ అయిన మెటీరియల్ని బయటకు తీసేస్తాడో, అదే విధానంలో మనలో కూడా చాలా వేస్ట్ అయిన మెటీరియల్ ఉంటాయి. అవన్నీ యేసుక్రీస్తు అగ్ని బాప్తిజం ద్వారాగా వాటిని కాల్చేసి బయటకు తీసేస్తాడు. ప్రజలే మనము క్రీస్తు రూపంలోకి వచ్చేదాకా, క్రీస్తు పోలికలోకి వెళ్ళేదాకా, ఆయన యొక్క స్వరూపము, గలతీ సంఘముతో పౌలు మాట్లాడుతూ క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందన్నాడు. అసలు స్వరూపం మనిషి ఎప్పుడు పోగొట్టుకున్నాడు అంటే పాపము చేసినాక. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో క్రీస్తు స్వరూపాన్ని పోయింది. క్రీస్తు యొక్క పోలిక పోగొట్టుకున్నాడు మానవుడు. మరలా తిరిగి క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం సంఘానికి ఏర్పడాలని పౌలు గారు ప్రసవ వేదన పడతా ఉన్నాడు. ఒక సంఘ కాపరి సంఘం క్రీస్తు రూపంలోకి రావాలని ప్రసవ వేదన పడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను. హల్లెలూయా. 327వ పేర, దాన్ని సమీపించుటకు గల ఏకైక మార్గం ఏదనగా రక్తం మాత్రమే. అహరోను రక్తంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దానిలోనికి ప్రవేశించును. దాన్ని మీరు అర్థం చేసుకున్నారా? ఇప్పుడు గమనించండి. మూడు గోత్రాలు ప్రధానులు పాత నిబంధనలోని ఆ కరుణాపీఠాన్ని కావలి కాస్తా ఉన్నాయి.
ఎటు చూచినా కానీ 3 గోత్రాలు, ఎటు చూచినా 3 గోత్రాలు, ఎటువైపు చూచినా ఏ దిక్కు వైపు చూచినా 3 గోత్రాలు దేన్ని కావలి కాస్తా ఉన్నాయి? ఆ పాత నిబంధనలోని కరుణాపీఠాన్ని కావలి కాస్తా ఉన్నాయి. ఇప్పుడు మీరు దాన్ని వ్రాసుకుంటున్నారా? రాసుకోండి చక్కగా. ప్రతి ఒక్కొక్కరు గుర్తించుకుంటున్నారా? సహోదరుడా, ఇదిగో ఇచ్చట చాలా తాజా విషయము గలదు. దీనిని ఆలకించిన పిదప మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు గుర్తించుకోండి, వారు పాత నిబంధన కాలంలో కాపలాదారులు. ఈ 12 గోత్రాల పాస్టర్ గారు? ఎస్, 12 గోత్రాల్లో ఉన్నవారు అందరూ కూడా కాపలాదారులై ఉన్నారు. దేనికి కాపలాదారులు వాళ్ళు? కరుణాపీఠానికి. వాళ్ళు 4 గోత్రాలు, 4 దిక్కులలో ప్రతి దిక్కున 3 గోత్రాల చొప్పున వాళ్ళు కాపలా కాస్తా ఉన్నారు. దీనిని మీలో ఎంతమంది పరిశుద్ధ గ్రంథంలో చదివారు? అది నిజమేనని మీరు ఎరుగుదురు కదా. వారే పాత నిబంధన యొక్క కాపలాదారులని మీరు చూశారు. ఇప్పుడు మనము వేరే యుగములో జీవిస్తున్నాం. మనం పాత నిబంధనలో కాదు ఉంది, మనము యుగము మారినది. హల్లెలూయా. మీరు చూడండి, పాత నిబంధనలో ఏ యుగము కింద వీళ్ళు ఉన్నారో చెప్పండి. ఈ గోత్రాలన్నీ ఏ యుగం కింద? మీకు తెలుసు కదండి. హల్లెలూయా. మొత్తము 7 యుగాలు ఉన్నాయి కదా. మరి మీరు చూస్తే ఏ యుగము కింద? 5వ యుగం. 5వ యుగం ధర్మశాస్త్రపు యుగం. పట్టుకుంటున్నారు? మోషే వచ్చింది అప్పుడే కదండి. ధర్మశాస్త్రపు యుగం ధర్మశాస్త్రపు కాలంలోనే కదా. హల్లెలూయా. ధర్మశాస్త్రపు యుగము, దేవుడికి మహిమ కలుగును గాక. మరి మీరు ధర్మశాస్త్రపు యుగము రాకముందు ఇంకొక యుగము ఉంది. ముందున్న యుగం అబ్రహాం కాలంలో ప్రారంభమైనది వాగ్దానపు యుగం. అక్కడ కూడా 4 జీవులు ఉన్నాయి. ధర్మశాస్త్రపు యుగములో కూడా 4 జీవులు ఉన్నాయి. తర్వాత వచ్చినది ధర్మశాస్త్రపు యుగాన్ని ముగించి ఇంకొక యుగం ప్రారంభమైనది. యేసుక్రీస్తు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు అదే కృపాయుగం. ప్రైజ్ ది లార్డ్. అది కూడా మీరు చూస్తే ఎప్పుడు దాకా నడిచిందంటే 1963 దాకా నడిచింది. ఆ తర్వాత 1963లో యుగము మార్చబడినది. ఏ యుగం వచ్చిందంటే కాలము యొక్క సంపూర్తి. అంటే ఇక కాలం అనేదే ఉండదు అని ఒట్టు పెట్టుకున్నాడు దూత. అంటే కాలానికే ముగింపు, కాలము యొక్క సంపూర్తి యుగం వచ్చేసింది. అంటే ప్రతి యుగంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసుకుంటా వస్తున్నాడు. దీన్ని మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కూర్చున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం వేరే యుగమున జీవిస్తున్నాం. మహిమ, ఓ నేను ఆ కాలమును ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఈ కాలాన్ని, ఇప్పుడున్న ఈ కాలమును ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. మీరు ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు కాపలా కాయుటకు ఈ దినమున దేవునికి ఒక కరుణాపీఠము గలదు. పాత నిబంధన తీసుకున్నాడు. హల్లెలూయా. మరి కొత్త నిబంధన ఇప్పుడు ప్రెజెంట్, ఇప్పుడు మన దినాలను తీసుకొస్తున్నాడు ప్రవక్త. ఈ దినమున అంటున్నాడు దేవునికి ఒక కరుణాపీఠము కలదు. మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? మీరు నమ్ముచున్నారా? మీరు విశ్వాసం ఉంచుతున్నారా? ఆ కరుణాపీఠం ఎచ్చట కనుగొనబడెను? ఎక్కడుంది ఆ కరుణాపీఠం? ఇప్పుడు ప్రస్తుతం, ఇప్పుడు మనము జీవిస్తున్న దినాల్లో 2000 సంవత్సరాల క్రితం ఆ కరుణాపీఠం యేసే. పట్టుకున్నారండి? యేసే కరుణాపీఠం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కరుణాపీఠం ఎక్కడున్నది? హల్లెలూయా. ఇప్పుడు ఆ కరుణాపీఠం ఎక్కడున్నదంటే యేసు మానవుడి యొక్క హృదయంలోకి వచ్చేసాడు. కరుణాపీఠం ఎక్కడికి వచ్చిందంటే మనిషి హృదయంలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఇవి జాగ్రత్తగా పట్టుకోండి.
ఎప్పుడొచ్చింది మనిషి హృదయంలోకి అంటే పెంతుకోస్తు దినాన మేడగదిలో 120 మంది కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళకి కరుణాపీఠం వాళ్ళ హృదయంలోకి వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు కాపలా కాయుటకు ఈ దినమున దేవునికి ఒక కరుణాపీఠం కలదు. హల్లెలూయా. మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? ఆ కరుణాపీఠం ఎచ్చట కనుగొనబడెను? అది మానవుని యొక్క హృదయంలో ఉన్నది. ఏంటి పాస్టర్ గారు, కరుణాపీఠమా మానవుని హృదయంలో ఉన్నది? అవును, కరుణాపీఠమే. కరుణాపీఠమే మానవుని యొక్క హృదయంలోకి తీసుకొచ్చాడు. అది మానవుని హృదయంలో ఎప్పుడు వచ్చింది? మానవుని హృదయంలోకి అది ఎప్పుడు వచ్చింది? క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. పెంతుకోస్తు దినాన వచ్చింది. పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు మానవుని హృదయంలోకి వచ్చింది అది. ప్రజల ఆ పరిశుద్ధాత్మే దేవుడై ఉన్నాడు. ఆయనే కరుణాపీఠము, ఆయనే దేవుడై ఉన్నాడు. నిజమే కదా? దీనిని ఇప్పుడు ఇచ్చట మనం రాసి గుర్తించుకున్నాము. దీనిని మీరు కూడా రాసుకోవాలనుకుంటే ఈ చిత్రమును గీయండి. పెంతుకోస్తు. దీనిని ఇచ్చట నేను ఇలాగా గుర్తు పెట్టి వ్రాస్తాను. ఇదే ఆ కరుణాపీఠం. హల్లెలూయా. పరిశుద్ధాత్మై ఉన్నది. కరుణాపీఠం ఏంటి? పరిశుద్ధాత్మై ఉన్నది. ఇచ్చట గుర్తించుచున్నాను. అదేమిటని మీకు నేను చెబుతాను. ఇది చక్కగా దీనితో సరిపోల్చబడి ఉండును. దేనితో ఈ పరిశుద్ధాత్మ సరిపోల్చబడి ఉంటుంది? పావురంతో. పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం? పావురం. ప్రజలే, దానిలో చేదుండదు, అది నిష్కపటమైనది, దానిలో నూనె గ్రంథులు ఉంటాయి. హల్లెలూయా. అందుకే పావురం. ఇదిగో ఇది చక్కగా దీంతో సరిపోల్చబడి ఉండును. దేంతో అంటే పావురముతో. ఒక గుర్తుగా పెట్టుకుందాం. అన్నగా అదొక పక్షి. పావురం అనేది ఒక పక్షేనా? పక్షి జాతికి చెందినది. అదొక పక్షి. గమనించండి. సరే, మంచిది. కరుణాపీఠాన్ని కాపలా కాయవలసి ఉన్నది. ఈ కరుణాపీఠమును కాపలా కాయవలసి ఉన్నది. ఈ దినమున కరుణాపీఠాన్ని కావలి కాయుట కొరకు దేవునికి కాపలాదారులు ఉన్నారా? ఈ దినము పరలోకంలో కావలి కాయస్తానికి 4 జీవులు ఉన్నాయి. భూమి మీద కాపలాదారులుగా పాత నిబంధనలో 12 గోత్రాల కర్తలను పెట్టేశాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కొత్త నిబంధనలో వచ్చేసేదలికే 7 సంఘకాలాలు ఉన్నాయి. హల్లెలూయా. 4 జీవులు 7 సంఘకాలాలకి. 7 సంఘకాలాల్లో 4 జీవులు పనిచేస్తున్నాయా అండి? హల్లెలూయా. ఇప్పుడు ఈ దినము గురించి ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, కరుణాపీఠాన్ని కాపలా కాయుట కొరకు దేవునికి కాపలాదారులు ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఇప్పుడు ఎంతో అందముగా ఉన్నది, అది చిత్రించబడి ఉన్నది. ఎవరా కాపలాదారులు? ఆ రెవల్యూషన్ పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? అది వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి దేవుడు తెరిచినప్పుడు, చూయించినప్పుడు ప్రవక్త అక్కడ ఎగురుతున్నాడు, సంతోషిస్తున్నాడు, గిరా గిరా తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఏంటి అతన్ని ఏదో అక్కడ అది ఆ ద్రాక్షారసం ఆ ఉత్తేజానికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈరోజు అదే ఉత్తేజం ప్రవక్తని తీసుకొచ్చిన, ప్రవక్త మీద పనిచేసినది మన మీద కూడా పనిచేయరుగాక. ఒక దినాన నేను కూర్చొని ఉండి దీన్ని గమనిస్తూ ఉండగా ఇక తట్టుకోలేక పైకి ఎగురుతూ గంతులు వేయొచ్చు. కుర్చీ చుట్టూ గిరా 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 తిరిగి 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 పరిగెత్తుచు మహిమ 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 అని చుట్టూ తిరుగుచు కేకలు వేసి తిని జనాభా చూసేవాడికి ఎలా ఉంటుంది ఇలా చేస్తే? ఏంటి ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అనుకుంటారా? అనుకోరా అండి? భౌతికంగా అనుకుంటారా లేదా అలా ఇలాంటి కార్యం చేస్తుంటే? కానీ ఇతడు ఒక రెవల్యూషన్ కింద ఉన్నాడు.
ఒక ప్రత్యక్షత కింద ఉన్నాడు. ఇతడు తాగాడు, క్రొత్త ద్రాక్షారసం తాగిన వ్యక్తి ఇతడు. రైతుల్లా కొత్త తైలముతో కొత్త ద్రాక్షారసం ఎప్పుడైతే తాగాడో ఆ ఉత్తేజానికి పరవశించిపోతా ఉన్నాడు. ఆ ఉత్తేజం మిగతా వారిలో లేదు, కానీ ఇతనిలో ఉన్నది. ఇతనిలో ఉండినప్పుడు ఆ ఉత్తేజానికి శరీరము కూడా ఆపలేకపోయింది. హల్లెలూయా. శరీరము కూడా ఆ ఉత్తేజాన్ని అణచలేకపోయింది. ఆ ఉత్తేజంతో గంతులేయటం ప్రారంభించాడు. శరీరము కూడా ఎగరటం ప్రారంభించినది. శరీరము కూడా పరుగులెత్తటం ప్రారంభించినది. ఎటువంటి ఉత్తేజం అది! హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, ప్రవక్త ముద్ర గురించి చెప్తాడు. అప్పుడు దాని గురించి చెప్పేటప్పుడు గేదెలకి, మరి ఆ గేదెలు ఉంటాయి చూసారా అండి, ఆ గేదెలకి ఏం చేస్తారంటే ముద్రేస్తారు. ముద్రేసే ముందు ఆ ఇనప దాన్ని బాగా కాల్చిన దాన్ని తీసుకొచ్చి గేద దాని మీద పెడతారు, వీపు కడ పెడతారు. పెట్టినప్పుడు అది అక్కడంతా మాంసం అంతా కాలిపోతుంది. అక్కడ నూనె రాస్తారు, దాన్ని వదిలిపెడతారు, అది పరిగెత్తుతుంది. ఆ గేదె ఏమవుతుంది? అది పరిగెత్తుతుంది, అక్కడ ఉండకుండా పరిగెత్తుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అది ఏమైంది? ముద్ర వేయబడి ఉంది. యజమానుడు వచ్చినప్పుడు ఈ ముద్రను చూసి ఈ గేదె నాది అని తీసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. అదే విధముగా పరిశుద్ధాత్మతో మనము కూడా ముద్ర వేయబడి ఉన్నామనుకో, ముద్రించబడి ఉన్నామనుకో, అటువంటి కార్యము మనలో జీవితంలో జరిగినప్పుడు మనలో కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ముద్ర కలిగిన దూత ఎప్పుడైతే ముద్ర వేస్తాడో అటువంటి ఉత్తేజం మనం కూడా గురవుతాం. హల్లెలూయా. సంగమా, ఇవి పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు పట్టుకుంటారనుకుంటా. సరే, ఇక్కడ అంటున్నాడు, తిరుగుచూ కేకలు వేశారు, చార్లీ, ఆ అడవిలో కొన్నిసార్లు నేను చెయ్యునట్లుగా చేశాను. సహోదరి నల్లి, నేను అలాగూ ప్రవర్తించిన వెంటనే నన్ను మీ ఇంటిలో నుండి బయటకు పంపించి వేయుదురేమో. నేను చక్కటి మహిమకరమగు సమయాన్ని అనుభవించాను. ఆ సమయము మామూలు సమయం కాదది, మహిమకరమైన సమయం. ప్రవక్త అంటున్నాడు, నేను చక్కటి మహిమకరమైన సమయమును అనుభవించాను. ఇప్పుడు అదేమిటో ప్రభువు దేనిని చేసినో చూడండి. ఇప్పుడు అదేంటి? ఆ కార్యం ఏంటి? అసలు ప్రభు ఏం చేశాడు అక్కడ చూడండి అంటున్నాడు. అంటే ప్రవక్త జీవితంలో ఇక్కడ ఏదో జరిగినది కదా, మన జీవితంలో కూడా అలా జరిగినప్పుడు మనము కూడా అలాంటి అనైంటింగ్ కిందకి వెళ్ళినప్పుడు మనము కూడా అలా ఉత్తేజభరితులు అవుతామా? ప్రజల్లో ఇక్కడ అంటున్నాడు, పెంతుకోస్తు తర్వాత ఏ పత్రిక వ్రాయబడినది? పెంతుకోస్తు దినానే కదా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది. యేసుక్రీస్తు సిలువ వేయబడి పాతి పెట్టబడి తిరిగి లేచి, ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద సంచరించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 50వ రోజున ఏమొచ్చింది? పెంతుకొస్తు దినం వచ్చింది. ఈ పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల వంటి నాలుకలుగా విభాగించుకొని వచ్చిందా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారు. అపోస్తల కార్యం 2. మీరు జాగ్రత్తగా పట్టు. పెంతుకొస్తు తర్వాత ఏ పత్రిక వ్రాయబడెను? పరిశుద్ధాత్మ యొక్క క్రియలు. అదే అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలకు ఇంకొక పేరేంటో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. పట్టుకుంటున్నారండి? అది అపోస్తల కార్యాలు. అవును కదా, పెంతెకొస్తు తర్వాత అదే కదండి, వాళ్ళు అభిషేకం పొందిన తర్వాత అపోస్తల కార్యాలే కదా, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలే కదా వాళ్ళు చేసుకుంటా వచ్చింది. మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసుక్రీస్తు నామములో లేచి నడవమని చెప్తున్నారు. అతడి కాళ్ళు వచ్చినాయా లేవా? ఆ కుంటాడికి కాళ్ళు వచ్చాయి, గుడ్డోడికి చూపు వచ్చింది, చనిపోయినారని బతికించారు. ఇదంతా అంటే ఏంటేంటి ఇదంతా? ఐతుకని యవ్వనస్తుడు చనిపోయి తిరిగి లేపబడ్డాడు, బతికించాడు పౌలు గారు. మరి ద్వారకా అనే చిన్నది చనిపోతే పేతురు అక్కడికి వెళ్ళి బతికించాడు. ప్రజల
ఇవంతా ఏంటి? పేతురుని చెరసాల్లో వేసినప్పుడు సంఘం అత్యాసక్తిగా ప్రార్థిస్తే చెరసాల పునాదులు మొత్తము కూడా చెరసాల తలుపులు తెరుచుకొని పేతురుని సురక్షితంగా దూత తీసుకొని వచ్చేసింది. ప్రజల్లో మరి పౌలు శిలలు చెరసాల్లో వేయబడినప్పుడు మరి వాళ్ళు పాటల ద్వారా స్తుతిస్తే పెద్ద భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరి అయ్యి వాళ్ళకు ఉన్న బంధకాలన్నీ ఊడిపోయాయి. రాత్రికాల సమయంలోనే మరి చెరసాల నాయకుడు అతని ఇంటి వారు మరి బాప్తిజం తీసుకోవటం జరిగినది. పట్టుకుంటున్నారా? అన్యులు సైతము కూడా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆ కార్యాలు చూసి, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలని చూసి, ఆ లుస్త్రా గ్రామంలో వెండి బంగారాలు అక్కడ అంటున్నాడు. అతడు పౌలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ లుస్త్రా గ్రామంలో ప్రజలు బలహీనమైన పాదాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అక్కడ వాక్యం అతడు వింటా ఉన్నాడు. పౌలు అతని వైపు తేరి చూసి అతడికి విశ్వాసం ఉన్నదని గ్రహించి యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు వాడికి కాళ్ళు వచ్చేసాయి. ప్రజల్లో దేవుళ్ళే మానవ రూపంలో వచ్చారని, పౌలుకి ద్విపతి అని, బర్నబాకి హెర్మే అంటే బర్నబాకో పౌలుకో మరి ఒక ఆయనకేమో ద్విపతి, ఒక ఆయనకేమో హెర్మే అని వాళ్ళ దేవతల పేర్లు పెట్టారు. మరి వాళ్ళని పూజించటానికి ప్రారంభిస్తే అయ్యలారా అంత పాతకం కట్టుకోవాకండి, మేము మీలాంటి మనుషులమే అని వాళ్ళ బట్టలు చించుకొని సృష్టికర్త వైపుకు వాళ్ళ హృదయాలన్నీ తిప్పారు. చూసారా అండి ఎంత పరిశుద్ధాత్మ కార్యాలు అవన్నీ. మరి అపోస్తల కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలు అయి ఉన్నాయి. అపోస్తల కార్యాలు దేని నుండి ప్రారంభమైన? మొట్టమొదటిగా రక్షణ లోనికి ప్రవేశించిన కదా. మొట్టమొదటిగా చెప్పండి, రక్షణ గురించేనండి. రక్షణ లోనికి ప్రవేశించాను కదా. అపోస్తలు 2:38 అదేనా? 3,000 మంది రక్షించబడ్డారా అక్కడ? ఇచ్చట అది చుట్టూ తిరుగుచు దీనిలోని చివరిదే ఉండెను. అవును కదా. అనగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. పేతురు లేచి నిలిచి ఒక వర్తమానం ప్రసంగించెను. అది విని సహోదరులారా మేమేం చేయగలమని అన్నారు. మేమెట్లు ఆ అనుభవం పొందుకోగలము? అయ్యా మీరు పొందుకున్న అనుభవాన్ని మేము కూడా ఎట్లు పొందుకోగలము అని అడిగారు వాళ్ళు. అని వారు అడగగా అపోస్తులు ఏమంటున్నారంటే, అపోస్తుల కార్యం 2:38 మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి అని చెప్పాడు. ప్రజల పట్టుకుంటున్నారండి. ఇది మార్గం అన్నమాట. ఇక్కడ అంటున్నాడు. ఈ ఒక్కటి చూసి క్లోజ్ చేద్దామండి. మరి నెక్స్ట్ వారం 331 నుండే చూద్దాము. ఇప్పుడు గుర్తించుకోండి, కరుణాపీఠాన్ని కావలి కాయుట కొరకు దేవునికి కొంతమంది కాపలాదారులు గలరనే విషయం మీరు గుర్తించుకోండి. ఉన్నారా? కరుణాపీఠంని ఎవరు కావలి కాస్తారండి? ఎవరు కావలి కాయుదురు? సరే మంచిది. మత్తయి తూర్పు దిక్కునున్నాడు. తూర్పు పక్కన ఎవరున్నారు? మత్తయి సింహం. హల్లెలూయా. తర్వాత లూకా, తర్వాత మార్కు, లూకా మరియు యోహాను వారు రాసిన 4 పత్రికలు రాబోవుచున్న అపోస్తుల కార్య పుస్తకమును నిరూపించుచుండెను. ఎందుకని? సింహాసనం ఎక్కడుంది? అపోస్తుల కార్య గ్రంథంలో ఉన్నది. ఈ 4 సువార్తలు అపోస్తుల కార్య గ్రంథాన్ని కాపలా కాస్తా ఉన్నాయి. మీరు ఏ వైపు నుండి చూసినా వారు దానిని కావలి కాస్తా ఉంటారు. ఏ వైపు ఏ దిక్కుకెళ్ళి చూసినా కానీ కావలి కాస్తానే ఉంటారు. ప్రజలే మరి నెక్స్ట్ వారం మనం చూద్దాం 332వ పేరా నుండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.